మనందరం టౌన్లో ఉండేవారమే, సిటీస్లో ఉండేవారమే. అందులో ఇలాంటి పట్టణంలో, విశాఖపట్నంలో కానీ ఉంటే బొత్తిగా మనకి అగ్రికల్చర్ టర్మ్స్ తెలీదు, వ్యవసాయకు సంబంధించినటువంటి పదవులు మనకేమీ తెలీదు. కానీ దేవుడు 65వ కీర్తనలో పొలములను పంటలను ఎలాగ ఆశీర్వదిస్తాను అని చాలా స్పష్టంగా చెప్తారు. చాలా విధానాల్లో అగ్రికల్చర్ సంబంధించింది ఎలాగ ఆశీర్వదిస్తాను అని చెప్తూ దేవుని నది అంటారు, ద స్ట్రీమ్స్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని కాలువలు అన్నమాట, పొర్లి ప్రవహించే కాలువలు అవి పంపిస్తారంట. హీ స్మూదన్స్ ద రిడ్జెస్, ఎత్తు పల్లాలుగా ఉన్నవన్నీ చదునుగా చేస్తారు. ఎందుకంటే అగ్రికల్చర్లో, పంటల్లో ఇవన్నీ సహజంగా రైతులు చేసే పనులు అన్నమాట. ఇది మన వ్యవసాయ సంబంధించినటువంటి అధికారైన దేవుడు ఇవి నేను చేస్తాను అంటున్నారు. అంటూ 65వ కీర్తన 10-11 వచనాల్లో ఏమంటారంటే, అది మొలకెత్తగా, అది మొలకెత్తగా, అది మొలకెత్తగా అంటే ఏది మొలకెత్తగా? నాటినటువంటి విత్తనాలు, ధాన్యం, గోధుమలు, బార్లీ, ఇవి విత్తనాలు నాటగా అవి మొలకెత్తగా, అవి మొలకెత్తగా అంటే వేరులు తన్ని పైకి షూట్ అవుతుంది, ఆ షూట్ వస్తుంది. అది మొలకెత్తగా, ఆ విత్తనము మొలకెత్తగా నీవు వానిని ఆశీర్వదించదు, నీవు దానిని ఆశీర్వదించదు అనాలి. అలాగ అనలే. ఎందుకు అక్కడ దేవుడు ఆ మాట వాడారు? నీవు వానిని అంటే ఎందుకు అలాగన్నారంటే, విత్తనాన్ని నువ్వు ఎలాగైతే ఆశీర్వదిస్తావో ఫలించటానికి, అలాగే అతనిని నువ్వు ఆశీర్వదించెదవు అంటే అగ్రికల్చర్ టర్మ్ను వాడుకుని అతన్ని నేను ఇలాగ ఆశీర్వదిస్తాను, లేకపోతే నువ్వు ఆశీర్వదించావు అని కీర్తనాకారుడు అంటున్నాడు అన్నమాట. అంటే ఒక పంట ఆశీర్వాదకరంగా ఉండవలసిన గల కారకులు ఎవరు అంటే దేవుడు. ఇదే మాట తీసుకుని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సంఘంలో విభేదాలను గురించి మాట్లాడుతూ, మీరు విభేదాలు కలిగి ఒకడేమో పౌలు వాడిని, ఒకడేమో అపోలో వాడిని, ఒకడేమో కైఫా వాడిని, ఒకడేమో యేసు ప్రభుల వాడిని అంటున్నారు. విత్తనం నాటేది రైతే, కానీ దాన్ని మొలకెత్తి ఆశీర్వదించేది, ఫలించేటట్టు చేసేది, నీరు పోసి ఫలించేటట్టు చేసేది దేవుడు అని పౌలు అంటాడు. అంటే ఈ కీర్తన మీద ఆధారపడి తను చెప్తున్నాడు. ఏమని? విత్తనం నాటేది మనమే, ఆ విత్తనాలు ఇచ్చేవారు ఎవరంటే దేవుడు. మన చేతులకి విత్తనాలు ఇచ్చి నాటమని చెప్తున్నారు. మనమేం చేస్తామంటే ఆ విత్తనాలు తినటానికి మాత్రమే వాడతాం, తినేస్తుంటాం. కానీ ఇస్సాకు చూడండి ఏం చేస్తాడంటే, కరువు దినాల్లో ఎవరైనా విత్తనాలు తింటారు కానీ తన తినడం, తినేది తింటాడు కానీ అధికంగా ఆ విత్తనాలు నాటుతాడు. కరువు దినాల్లో అతను పంట కోస్తాడు, 100 పంట కోస్తాడని బైబిల్ చెప్తుంది. కనుక కొన్ని విత్తనాలు తినటానికి దేవుడు ఇస్తారు, కానీ కొన్ని విత్తనాలు ఫలింప చేయటానికి మనము విత్తుతాము అని ఆయన ఆశపడిస్తారు. కనుక నాటినటువంటి విత్తనాలు ఆయన సారం పోసి, నీళ్లు పోసి, చదును భూమిగా తయారు చేసి అవి ఆయన మొలకెత్తటానికి కృప చూపించేవాడు ఎవరంటే దేవుడు. రెండవది, ఆశీర్వదించేవాడు దేవుడే. అతడు ఆశీర్వదింపబడును అన్నారు కదా, అది ఆశీర్వదింపబడును అనలే. రెండోది ఏంటంటే సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింప చేసి ఉన్నావు. కనుక సంవత్సరములు దయా కిరీటంగా ధరింపు చేయువాడెవరు? దేవుడు. అంటే చెట్లకి, మొక్కలకి
ఆ సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఇవ్వటమా? మొక్కల గురించి ఆయన అగ్రికల్చర్ టర్మ్ వాడుతున్నారు అంతే, ఉదాహరణగా చెప్తున్నారు. కనుక సంవత్సరములను దయాకిరీటంగా అనుగ్రహించేవాడు ఎవరు అంటే దేవుడు. నీవు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నావు కదా, అది ఏదో నువ్వే ఏదో సంవత్సరం వెంబడి సంవత్సరాలు నువ్వు ఏదో చేసేసి ఇంకో సంవత్సరంలోకి అడుగు పెట్టేసావని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆలోచించు, గబుక్కొని ఏ చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏమవుతుంది? అయిపోయింది. కానీ కాపాడి ఒక నూతనమైన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టేటట్టు చేసేవారు ఎవరు? దేవుడు. నాకు జ్ఞాపకం, 1993 సంవత్సరంలో రొయ్యల చెరువులు తవ్విద్దామని ఆ మెజర్మెంట్స్ కొలతలు వేయించాలి పొలం అని మైల్ రాళ్ళు కొరకు ఏలేశ్వరం వెళ్ళాను, కారులో వెళ్ళాను. వచ్చేటప్పుడు కొన్ని సూచనగా ఒక 4-5 రాళ్ళు కారు వెనకతలు వేసుకుని వస్తున్నాను. ఏమైందంటే పిఠాపురం పొలిమేరలకు వచ్చేటప్పటికి కారు తిరగబడిపోయింది. చచ్చిపోవలసింది, తిరగబడిపోయిందండి. ఇలాగా ఆ సైడ్కి పడితే మళ్ళీ ఇలా చేతులతో తోసి మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. అఫ్కోర్స్ రిపేర్ చాలా అయిపోయింది. ఇంకో మారు రక్షణ పొందిన తర్వాత ఓ ఎడ్ల బండి గుద్దేశాను. రోడ్ సైడ్ ఉంది, ఆ ఎడ్ల బండి చక్రాన్ని గుద్దాను కరెక్ట్గా. అది కానీ ఇంకా లోతుగా వచ్చుంటే నేను దొరుకుతాను. అది దేవుడు అక్కడ ఆపేశారు దాన్ని. అప్పుడు కూడా చాలా ఎక్స్టెన్సివ్ రిపేర్స్ అయిపోయాయి కారు. చాలా డబ్బులు లేవు. కానీ ఈరోజు నేను బ్రతికి బట్ట కడుతున్నాను. 70 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకున్నానంటే ఆయన సంవత్సరములు వెంబడి సంవత్సరములు నాకు దయాకిరీటాలుగా అనుగ్రహించిన దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. కారణం ఎవరు అంటే చెప్పండి, ఎవరు? దేవుడు. రైట్? అందుకే కృతజ్ఞత కలిగి ఉందాం. నీవు ఎప్పుడో నీ ఇంట్లో తెపాళాలు బోర్ల పడిపోయాయి, కానీ ఈరోజు కూడా నీవు సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నావు. అవునా? ఎప్పుడో ఉద్యోగం లేని పరిస్థితి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈరోజు కూడా నువ్వు భోజనం చేస్తున్నావు. నాకు ఉద్యోగం లేదండి. ఏ సంవత్సరంలో ఉద్యోగం పోయింది తెలుసా? 26 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఉద్యోగం లేదు, జీతం లేదు, పెన్షన్ లేదు. కొంతమంది మన మధ్యలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి. మీకు పెన్షన్ ఉందేమో నాకు తెలీదు. కానీ 70 సంవత్సరాలకి నా పరిస్థితి ఏంటంటే దయనీయమైనటువంటి పరిస్థితిగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితిగా ఉండాలి. కానీ నేను ఎవరి మీద ఆధారపడటం లేదు. పెన్షన్ లేకపోయినా దేవుడు నన్ను మహారాజుగా, అంబాసిడర్గా, ఆయన రాయబారిగా పోషిస్తున్నారు, పెంచుతున్నారు. ఆశీర్వదిస్తున్నవాడు ఎవరు? దేవుడు. కాగా అది మొలకెత్తగా దానిని ఆశీర్వదించేవాడు దేవుడు. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నవాడు ఎవరు? దేవుడు. కనుక ఈరోజు ఉదయం కృతజ్ఞతతో ఆయన మహింపరుద్దాం, ఆయన గణపరుద్దాం. మీ సంగతి ఏంటో నాకు తెలీదు. నేను పిల్లల్ని కలిగి ఉంటానని కూడా ఊహించలేదు. అడిగాను, నిజమే, దేవుణ్ణి అడిగాను, అది యథార్థం. కానీ మీలాగా భక్తిభావంతో ప్రభా నాకు అని ఎగతాళిగా ప్రార్థన చేసినట్టు చేశాను. ఎందుకంటే మా చెల్లి నవ్వుతుందని. కానీ దేవుడు ఆలకించారండి. 2 వజ్రాలు లాంటి పిల్లల్ని ఇచ్చారు నాకు. దేవుడు వారిని ఆశీర్వదించారు. మొలకెత్తగా వాటిని ఆశీర్వదించేవాడు దేవుడే. నా పిల్లల్ని ఆశీర్వదించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గవర్నమెంట్ మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే స్థలాలు కొనుక్కుందాం, లేకపోతే వాళ్ళు ఇచ్చే స్థలాల్లో ఉందాం అని ఎదురు చూడకండి. ఎంతోమంది మీకు స్తోమత లేకపోతే దేవుడు ఇచ్చిన ఆ గవర్నమెంట్ ఇచ్చే స్థలాన్ని మీరు తీసుకుని, ఆ ఇల్లు తీసుకుని అందులో ఉండండి, తప్పులేదు. నేను దాన్ని అవమానంగా మాట్లాడటం లేదు, నన్ను క్షమించండి. కానీ నీకు స్తోమత కలిగి ఉండి కూడా ఆ స్తోమతని నీ సీటు కింద పెట్టేసి
అబ్బే ఏమీ లేదండి, నాకేమీ లేదండి, మాకు ఇల్లు కావాలండి, ఇల్లు ఉంటే బాగుండు కదండి అని గవర్నమెంట్ దగ్గర తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు విధానాల్లో మీరు గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేస్తుంటారు. లేదండి మేము అలాగేం లేదు. నిజమా? ఆరోగ్యశ్రీ మీకు స్తోమత ఉందా తీసుకోవటానికి? చెప్పండి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆ మెడికల్ చెకప్లో లేకపోతే ఆ మెడికల్ బిల్స్ ఆరోగ్యశ్రీ గారు వారి ద్వారా ఆ సంస్థ ద్వారా కట్టించబడటానికి మీకు ఆ లోవర్ మిడిల్ క్లాస్ స్తోమత ఉందా? ఆలోచించండి మీరు. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం మాలో నాటబడ్డది. నీ మాట మాలో నాటబడ్డ తర్వాత అది మొలకెత్తగా దానిని ఆశీర్వదించేవాడు నీవే. కనుక ఈరోజు నేను ఆశీర్వదింపబడ్డాను ప్రభా. నీ వాక్యం నాలో నాటావు. అది ఏదో ఒట్టిగా ఉండదు. మళ్ళా ఈ పేద పాస్టర్లకి 2000 రూపాయలు గవర్నమెంట్ పెన్షన్ వస్తుందట, నాకెందుకు ఇవ్వకూడదు? నా సంఘస్థులు 200 మంది కన్నా ఎక్కువ లేరు కదా, ఈ 2000 వస్తే ఏదో చేదోడుగా బ్రతకొచ్చు అని నేను అనుకోలేదు ప్రభా. నువ్వు నన్ను పోషించేవాడివి. నేను ఎవరికన్నా తక్కువ వాడిని కాదు. నన్ను పోషించేవాడు నా ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో దేవుని ఐశ్వర్యం చెప్పున తీర్చబడుతున్నాయి. నువ్వు తీరుస్తున్నావు ప్రభా. నీ బిడ్డగా నేను ఐఎమ్ యువర్ అంబాసిడర్, నీ రాయబారిని కనుక నన్ను తలగా ఉండటానికి పిలిచావు కానీ తోకగా కాదు. పైన ఉన్నవాడుగా ఉండటానికి పిలిచావు కానీ క్రిందనున్నవాడుగా కాదు. దేశాలకు అప్పు ఇచ్చేవాడుగా పిలిచావు కానీ నేను అప్పు చేసేవాడుగా ఉంటానని కాదు. కనుక ఆశీర్వదించండి నీ బిడ్డలందరూ ప్రభా. నేను ఫలిస్తున్నటువంటి ఫలాలు కనుక నీ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఇది వెంటనే వారిని ఆశీర్వదించండి. నా గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించారే, నా భార్యను ఆశీర్వదించారు, అలాగే వెంటనే నీ బిడ్డలను కూడా ఆశీర్వదింపబడుదురు గాక. ఆశీర్వదించువాడు మా క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.